మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామానికే అనంత మహిమ ఘనత ప్రభావం కలుగునాక. ప్రత్యక్షంగా దేవుని వాక్యం వింటున్న మీకు, పరోక్షంగా దేవుని వాక్యం వింటున్న మీకు అందరికి కూడా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. క్రిస్మస్ మాసాలు చాలా హడావిడిగా ఉన్నాం, చాలా బిజీగా ఉన్నాం. కొంతమంది అయితే ఇప్పుడు ఈ రోజు నుంచి ఈ వారం అంతా కూడా ఇల్లంతా సందడితో నింపబడింది. మనుషులు బాగా అలసిపోయి ఉంటారు. ఇప్పుడు వాక్యం వినాలని కూడా అంత ఓపిక అనిపించదు. ఎందుకంటే బట్టలు చూస్తావా, ఇల్లు చూస్తావా, వస్తువులు చూస్తావా, లేకపోతే మరొక విషయం చూస్తావా, పరిచర్య చూస్తావా, సంఘంలో పరిచర్య చూస్తావా, ఇలాగ కొంతమంది బిజీగా వారి జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటారు. అయినప్పటికీ కూడా దేవుని వాక్యాన్ని మనం వింటున్నామంటే గొప్ప భాగ్యం. ఈరోజు దేవుని వాక్యం ఇలాగ ప్రత్యక్షంగా పరోక్షంగా దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. కొంతమంది స్టేటస్లో దేవుని వాక్యం విని వారి జీవితాలు ఆనందపడుతున్న వారు కూడా ఉన్నారు. కొంతమంది అడుగుతున్నారు, అయ్యా మీరు చెప్పే ప్రసంగం చాలా అరగంట పడుతుంది, షార్ట్ మెసేజ్ ఏమైనా తయారు చేయగలని అడిగారు మమ్మల్ని. ఏమంటారు సార్ అంటే 2 నిమిషాలు 1 నిమిషం ప్రసంగాలు మీరేమైనా చేయగలరన్నారు. దానికి నేను సలహా ఏమంటే మీరు ప్రార్థన చేయండి, ప్రభు చిత్తం అయితే వాటిని స్టార్ట్ చేస్తాం. 2024లో షార్ట్ మెసేజెస్ రావాలంటే ప్రభు కృప, మన సొంత నిర్ణయాలు కాదు, మన సొంత ఉద్దేశాలు కావు, కానీ ప్రభు నీ ద్వారా నా ద్వారా మాట్లాడతాడు. కాబట్టి ఈ రాత్రి వేళ దైవసనలో మనం ఉన్నాం, వాక్యం వినబోతున్నాం కనుక జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని మనం చదువుకోవాలి. మరి దేవుని వాక్యంలో మనం ధ్యానాలలో యేసుక్రీస్తు జన్మ పాత్రలు అనే ఆ శీర్షికలో కొంతమంది వ్యక్తులు వచ్చారు. యేసు ప్రభు యొక్క జన్మలో తల్లి అయినటువంటి మరియా, ఆ తర్వాత యోసేపు, ఆ తర్వాత నక్షత్రం వచ్చిందా లేదండి, ఇంకెవరు వచ్చారు, యేసుక్రీస్తు ఎలా అనుగ్రహించబడ్డాడు అన్న విషయాల గురించి చూసుకుంటే యేసు ప్రభు వారి గురించి మాట్లాడుతూ ఈ విషయాలను కూడా చూసుకున్నాం. ఈరోజు నేను మీ ఎదురు తీసుకురాబోతున్నటువంటి అంశం ఏంటంటే మనం అడిగే సత్యమే, కానీ ఒక్కసారి అందులో అంశాల్లో ఆలోచన చేద్దాం. లూకాసు సువార్త 2వ అధ్యాయం, లూకాసు సువార్త 2వ అధ్యాయము 8వ వచనం నుంచి 20వ వచనం చదువుకుందాం. ఆ దేశమందు కొందరు గొర్రెల కాపర్లు పొలములో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొని చూడగా ప్రభు దూత వారి యొద్దకు వచ్చి నిలిచేను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించుదున వారు మిక్కిలి భయపడిరి. అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబో మహా సంతోషకరమైన సువర్తమానం నేను మీకు తెలియజేయచ్చు ఉన్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. దీనికే మీకు ఆనవాలు, ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పరుగుకొనుట మీరు చూచెదరు అని వారితో చెప్పారు. వెంటనే పరలోక సైన్య సమూహం ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములో దేవునికి మహిమయు ఆయన కృష్ణులైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగును కానీ దేవునికి స్తోత్రము చేయుచు ఉండెను. ఆ దూతలు తమ ఎదురు నుండి పరలోకముకు వెళ్ళిన తర్వాత ఆ గొర్రెల కాపురు జరిగిన కార్యమును ప్రభువు మనకు తెలియజేయుచున్నాడు. మనం బెత్లెహేముకు వెళ్ళి చూద్దాము రండిని ఒకరితో ఒకడు చెప్పుకొని త్వరగా వెళ్ళి మరిను యోసేపును తొట్టిలో పండుకొని ఉన్న శిశువును వారు చూచి ఈ శిశువును గురించి తమతో చెప్పబడిన మాటలు ప్రచురము చేసి జాగ్రత్తగా వినాలి. గొర్రెల కాపురు తమతో చెప్పిన సంగతుల గురించి విన్న వారందరూ మిక్కిలు ఆశ్చర్యపడిరి. అయితే మరియా ఆ మాటలని తన హృదయములో తలపోసుకునుచు భద్రము చేసుకును. అంతటా ఆ గొర్రెల కాపరులు తమతో చెప్పబడినట్లుగా తాము విన్న వాటిని కన్న వాటిని గురించి దేవుని మహిమపరచుచు స్తోత్రము చేయొచ్చు తిరిగి వెళ్ళిరి. వాక్యం కొరకు చిన్న ప్రార్థన చేద్దాం. మహాగరుడైన తండ్రి, సర్వాధికారి అయిన మా ప్రభువా మీకు స్తోత్రాలు. వాక్యం మీరు, ప్రజలు మీ వారు మీ యొక్క జన్మదిన వేడుకలకు సమీపంగా అయా మేము ఉంటూ ఉన్నాం. సర్వలోకనాథుడు, సర్వరక్షకుడు, జగత్ రక్షకుడు అయినటువంటి యేసుక్రీస్తు వారిని గురించి మేము తలపోసుకొని ఉండగా వినవారందరి జీవితాలు ఒక నూతనమైన కార్యం ఈ ప్రసంగాల ద్వారా వాళ్ళ జీవితాల గొప్ప మార్పును మహిమను కలిగించమని యేసుక్రీస్తు నామమును బట్టి ప్రార్థించడికి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఇక్కడ మనం చదువుకున్నటువంటి లేఖన భాగాలు చదివితే ఎవరి గురించి గొర్రెల కాపరు చదువుందో చదువులేదా? చదువు లేని వాళ్ళు ఎవరు? చదువు లేని వారు ఈరోజు
దేవునితో సహవాసం చేశారు. చదువుకున్న వారి గురించి రాబడలేదు, కానీ ఈ వచనాల్లో చదువు లేని వారి గురించి మొదటిసారిగా సువార్తను ప్రచురపరచడానికి వాడుకున్నటువంటి వ్యక్తులు ఎవరో తెలుసా? చదువులేని వారినే. యేసు ప్రభువు కూడా ఐశ్వర్యంలో పొట్ల పశువుల పాకలో పుట్టాడు. చాలామందికి డౌట్ రావాలి, ఒక దేవుడు ఏందండి పశువుల తొట్టిలో పరుండబడ్డం? ఒక దేవుడు ఏందండి పశువుల కాపర్లో నివసించేటువంటి ఆ ప్రదేశాలు ఉన్నట్టే ధనవంతులు దేవుని దగ్గరికి వెళ్తారేమో కానీ దరిద్రులు దేవుని దగ్గరికి వెళ్ళరు. పేదవాడు వెళ్ళాలి, పండితుడు వెళ్ళాలి. ఇప్పుడు మీరు గమనించండి, జ్ఞానులు పశువుల కాపరులు కూడా జ్ఞానులు పశువుల తొట్టి దగ్గరికి వచ్చారు, గొర్రెల కాపరులు కూడా పశువుల తొట్టి దగ్గరికి వచ్చారు. అంటే అందరూ కలుసుకునే ప్రదేశం అది. ధనవంతుని ఇంట్లో కానీ ప్రభు కానీ ఆయన జన్మించి ఉంటే పేదవాడు వెళ్ళలేడు. మన ప్రభు ఎవరివాడు? అందరి వాడని బైబిల్ ఏం రాబడింది? అపోస్తుల కార్యముల గ్రంథం 10:30. యేసు క్రీస్తు అందరికీ ప్రభువు. ఎవరికి? ఒక వర్గానికే కాదు, ఒక జాతికే కాదు, ఒక గ్రామానికే కాదు, ప్రపంచానికే ఆయన ప్రభువు. జగద్రక్షకుడు, పరిపాలకుడు ఆయన. యేసు ప్రభువారు ఆయన పాలకుడు, అందుకే ఆయన కారణ జన్ముడు. ఈరోజు ఈ గొర్రెల కాపరి గురించి మనం చదువుతూ ఉంటే వీళ్ళు రాత్రి వేళ ఏం చేస్తున్నారు? ఆ రోజులంతా కూడా ఆ మందల కొరకు ఎక్కువగా ఏం చేసేవారు అంటే ఇంటికి వచ్చేవారు కాదు, మందల దగ్గరే ఉండేవారు. పగులు రాత్రి వాటిని కాసేవారు. చలికాలం అది. ఇప్పుడు ఏ కాలం ఇది? చలికాలంలో ఉన్నాం. రాత్రి చలిమంట వేసుకొని వాళ్ళందరూ గుంపులుగా ఉన్నారు. ఏమండి? కొందరు అని రాయబడింది అనమాట. అక్కడ కొందరు అని రాయబడింది. యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చినప్పుడు కూడా గుంపులు గుంపులుగా వచ్చారు. అవునా కదా? ఒంటరిగా ఎక్కువ రాలా. దేవదూతలు గుంపులుగానే వచ్చారు, జ్ఞానులు గుంపులుగానే వచ్చారు, గొర్రెల కాపులు కూడా గుంపుగానే వచ్చారు. అంటే ప్రభువు జన్మ గుంపు అవ్వాలి. ఈరోజు గుంపు అయితే కంపు అయిపోతాడు. అది సంఘాలకు సమస్య గుంపుల ద్వారానే. ఆ సంఘం కొంత వాక్యం నేర్చుకుంటే, కొంత పాటలు నేర్చుకుంటే, కొంత పరిచయం చేసుకుంటే ఇంకా మా ఇష్టం మాకు వచ్చి జ్ఞానం అనుకుంటున్నారు. ఈ గొర్రెల కాపరులు చూసి మనం నేర్చుకోవాలి. ఈ జ్ఞానుల గురించి మనం ఈరోజు జన్మదినం మనకు తెలీదా? యేసు ప్రభువు లోకానికి వచ్చాడు, పాపుల కొరకు వచ్చాడు, చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, అని తిరిగి లేచాడు. యేసు ప్రభువు జన్మించింది మనుషుల కొరకే. తెలీదా? మీకు అందరికీ తెలుసు. క్రైస్తవుల ప్రపంచంలో ఉన్నటువంటి ఆది క్రైస్తవుల కానుంచి కొత్తగా నమ్ముతున్నటువంటి 2023 డిసెంబర్ నెలలో రక్షించబడిన ప్రతి విశ్వాసకుడు యేసు ప్రభువు వారు పరిశుద్ధుడి లోకంలో జన్మించాడని అన్నీ తెలుసు. ఏమండి? కానీ ఈరోజు ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సింది తెలుసా? ఈ జ్ఞానులకు ఉన్నటువంటి లక్షణాలు, ఈ దేవదూతలకు ఉన్నటువంటి లక్షణాలు, ఈ గొర్రెల కాపరకు ఉన్నటువంటి లక్షణాలు, ఈ మరియకు ఉన్నటువంటి లక్షణాలు, ఈ యేసేపుకు ఉన్నటువంటి లక్షణాలు నీకు నాకు రావాలి. అది ప్రసంగం. కాపర్లు చదువు లేని వాళ్ళే, కానీ వాళ్ళు చేసిన పని, వాళ్ళు అనుభవించిన విషయాలు, వారు చూసిన విషయాలు ఎవరు చూడాల. ఫస్ట్గా దేవదూతలు వచ్చి ఎవరికి చెప్పారు? గొర్రెల కాపర్లకే చెప్పారు. అంటే వాళ్ళు మీరు వెళ్ళండి అంటే ముందుగా పుట్టబోతా సంగతి ఎవరికి చెప్పారంటే మరీకి చెప్పారు. ఆ తర్వాత ఎవరికా? యేసేపుకి. ఆ తర్వాత ఎవరికి చెప్పారు? నెక్స్ట్ పాయింట్ ఎవరు తెలుసా? పేదవారి దగ్గరికి వచ్చింది, గొర్రెల కాపర్ల దగ్గరికి వచ్చింది, చదువు లేని వారి దగ్గరికి వచ్చింది. ఆ తర్వాత మళ్ళీ ఎవరి దగ్గర పోయింది? చదువుకున్న వారి దగ్గరికి వెళ్ళింది. జ్ఞానులు, మహా మేధస్సు కలిగిన వారు, తత్వజ్ఞానం, లోక జ్ఞానం, యహలోక జ్ఞానం, ఈ జ్ఞానాలతో చదువుకున్న వారిలో అలాంటి వారి దగ్గరికి వెళ్ళినమాట. ఇది దేవుని యొక్క సువార్త, అనగా రక్షకుడి యొక్క జన్మ వార్త. అయితే ఇప్పుడు మనం చదువుకున్న వాక్యం చూస్తే, వారు గొర్రెల కాపరు గురించి చూస్తే ఈ అధ్యాయంలో నేను 9వ వచనం చదువుతాను చూడండి. ప్రభు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను, ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించునందున. ఎవరి చుట్ట? గొర్రెల కాపరు చుట్టూ దేవుని యొక్క మహిమ వారికి ఏమైంది? ప్రకాశించింది. గొర్రెల కాపరులకు దేవుని వాక్యము చెప్పడానికి, ప్రభు పుట్టాడు అని చెప్పడానికి ఏమైనా దేవదూతలు దిగి వచ్చారు. ఎవరు వచ్చారు? మహిమతో నింపబడ్డారండి వాళ్ళు. ఆ ప్రకాశాన్ని చూస్తారు. జ్ఞానులు చూసిన ఆ ప్రకాశం వేరు, గొర్రెల కాపరు చూసిన ప్రకాశం వేరు. ఒక్కొక్కరి దగ్గర దేవుడు ఒక్కొక్క రీతిలో దర్శించాడు, ఒక్కొక్క రీతిలో దర్శించాడు. దేవుని మహిమ వారితో ఉన్నది.
దేవుడు ఎంచుకున్నాడు, దేవుడు నిర్ణయించుకున్నాడు. ఇంతమందిలో దేవుని వాక్యం వింటున్నామంటే నేను ఎంచుకున్నాడు, గుర్తుపెట్టుకో. నీకు అవకాశం ఇచ్చాడు. కొంతమంది ఆ అవకాశం కూడా పొందలేరు, కొంతమంది లేరు, ఆ భాగ్యం లేదు, ఆ ధన్యత లేదు. మనకిచ్చంటే మనం ఎంతగానో ధన్యులం. ఆలోచిస్తున్నారా? ఈ వాక్యంలో చూస్తే వారు మహిమతో నింపబడ్డారు. ఆ మహిమ వారికి భయం కలిగించింది. అప్పుడే మీరు భయపడొద్దండి, ఆ మహిమకు భయపడ్డారు. అది అంత గొప్ప మహిమ, అది దైవ మహిమతో నింపబడాలి. ఆదాము ఏ మహిమ కలిగాడు? దేవుని యొక్క మహిమను కలిగాడు. అయితే దేవుని మహిమను కోల్పోయిన మా ఆదామును మా బైబిల్ గ్రంథం చూస్తాం. ఆ సంగతులు వేరు. కానీ అంశం ఇక్కడ చూస్తే వారు మహిమను పొందిన వారుగా ఉన్నారు. ఇక్కడ గొర్రెల కాపరి. అమ్మ, ఈ పాటలు మనం నేర్చుకోవాలి. ప్రభువు యొక్క మాటలు కానీ ప్రభువును గురించి తెలుసుకున్నప్పుడు ప్రభు మన దగ్గరికి వస్తే మనం ఏమి నింపబడాలి? మహిమతో నింపబడాలి. మహిమ. ఎవరిని మన ఇంటికి వస్తే ఏమిస్తామా? ఎండలో వచ్చారనుకోండి నీళ్ళు ఇస్తాం, లేదా భోజనం టైంకి వచ్చి రండి భోజనం చేస్తారని అడుగుతాం. చేస్తారని అడుగుతామే తప్ప తింటారంటారు. ఈ పదం ఎక్కువ రోత పదం అయిపోయింది. ఏమండి భోజనం చేస్తారండి? భోజనం చేస్తారా అంటే తింటారా అంటే ఉంటారా అంటే దాని అర్థం ఉంటే లే అనే దాని అర్థమే వేరు. అయితే దేవుని వాక్యంలో రాయబడిన వాక్యాన్ని బట్టి మనం గమనించగా దేవుని మహిమతో నింపబడిన వారుగా చూస్తున్నాం. ఆ తర్వాత దేవుని వాక్యంలో ఇక్కడే రెండో విషయాన్ని మనం గమనిద్దాం రండి. 2వ వచనం 2:15 చదువునైనా. ఆ దూతలు తమ యొద్ద నుండి పరలోకమునకు వెళ్ళిన తర్వాత ఆ గొర్రెల కాపరులు చూడండి, ఇక్కడ ఒకరినొకరు చెప్పుకున్నారు అంటే ఏమర్థం అంటే వాళ్ళు వెళ్ళడానికి సిద్ధమవుతున్నారు. ఎక్కడికా? బెత్లెహేముకి వెళ్తారు. బెత్లెహేము దగ్గర ఎవరున్నారు? బాలుడైనటువంటి పసి బాలుడు, కన్యామరియా గర్భమందు ఉద్భవించినటువంటి ఆ బాలుడైన యేసు ప్రభు వారిని రక్షకుడైనటువంటి యేసు ప్రభు వారిని చూడడానికి, తిలకించడానికి, వారి కళ్ళార ప్రభుని చూసి ఆనందించడానికి, అనుభవించడానికి, దేవుని బట్టి వారు సంతోషించడానికి, వాళ్ళు వచ్చడానికి వారు ప్రయాణం అవుతున్నారు. అంటే ప్రభు దగ్గరికి వెళ్ళారు. అమ్మా, పండుగలో ప్రభు దగ్గరికి రారు చాలామంది. ఏందా పండుగలో బిజీ షెడ్యూల్లో బంధువులు పిలుస్తాం, వాళ్ళు పిలుస్తాం. అమ్మా, మీరు గుర్తుపెట్టుకోండి, పండుగలో మందిరాన్ని తీసుకురావాలి అందరినీ. వీళ్ళు గుంపుగా వెళ్తున్నారు. ఎవరిని? పండుగ రోజు ఏమంటే ఈరోజు బంధువులు వచ్చారు అది కాదు. పండుగలో ప్రభు దగ్గరికి వెళ్ళాలి. ఎంతమందిని మందిని తీసుకెళ్ళాలి, వాక్యం చెప్పించాలి, రమ్మని పిలవాలి, ఆహ్వానం చేయాలి. ఆ తర్వాత విందులే. తర్వాత ఈరోజు ఎలాగైపోయిందంటే బిజీ షెడ్యూల్ అయిపోయింది. మీరు అర్థం చేసుకోండి. యేసు ప్రభు జన్మలో ఏం చూస్తాం తెలుసండి? యేసు ప్రభు జన్మలో దేవుని దగ్గరికి వాళ్ళు వస్తున్నట్టుగా చూస్తున్నాం. వెళ్ళగలిగితే వెళ్ళు, వెళ్ళలేకపోతే వెళ్ళినానా ఖచ్చితంగా తీసుకురావాలి. వాళ్ళ జీవితాలు 16 వచనం చదువుతాం చూడండి. ఇక్కడ ప్రభు దగ్గరికి వెళుతున్నారు. అందుకే దావీదు అంటాడు కదా, అయ్యా నేను దేవుని మందిరముకు వెళుదామని జనులు నాతో చెప్పినప్పుడు నేను బహుగా సంతోషించను అంటాడు. దేవుని దగ్గరికి వెళ్ళడం అంటే మానవుడికి ఏం కావాలి? అది సంతోషం కలిగిస్తుంది. ఇక ఒకటి, వారు మహిమతో నింపబడినటువంటి గొర్రెల కాపరులు. రెండవది, ప్రభు దగ్గరికి వెళ్ళాలని నిశ్చయించుకున్నటువంటి గొర్రెల కాపరు. చాలామంది అనుకుంటారు పోదాము అనుకుంటారు కానీ పోరు, చెయ్యాలనుకుంటారు కానీ చెయ్యరు, పెట్టాలనుకుంటారు కానీ పెట్టరు, ఉండాలనుకుంటారు కానీ ఉండరు. ఇది ఒక సందేహం. వాళ్ళు చెప్పినట్టుగా చేశారు. వాళ్ళు ఒకరికొకరు చెప్పుకున్నాం, వాళ్ళు వెళదాం రండి. ఎక్కడికే? యేసుపురం చూడండి. ఎక్కడికే? బెత్లెహేముకి వెళ్దాం రండి, ప్రయాణం అవుదాం. ఒక ప్రశ్న అడగాలి నేను. ఇక్కడ డౌట్ వచ్చేది, ఎవరిని వదులుకున్నారండి? ఇక్కడ వీళ్ళు ఎవరిని వదులుకొని వెళ్ళిపోయారు? తమ శాస్త్రిని వదులుకొని, తమ గురులు వదులుకొని ఎవరు కావాలనుకున్నారు? ప్రభువే కావాలనుకున్నారమ్మా. నీ ప్రభు కంటే లోక ఆస్తులు గొప్పవి కావు. నీకు ఆరోగ్యం ఇచ్చినవాడు, ఐశ్వర్యం ఇచ్చేవాడు, ఆశీర్వదించేవాడు ఆయనే. గొర్రెల కాపరు ప్రభు కంటే గొప్పది కదా అనుకున్నారు. నువ్వేమనుకుంటున్నావు? నీ ప్రభు దినాన లోకం కంటే ప్రభు గొప్పవాడు అనుకోవాలి. ప్రభు దగ్గరికి వెళ్ళాలి, ప్రభుని చూడాలి. ఎట్లా చూస్తావు? ఈరోజు దేవుని సేవకుడు వాక్యం అందిస్తున్నప్పుడు, పాటలు పాడుతున్నప్పుడు ప్రభు యొక్క మహిమను అనుభవిస్తాం.
వారు వెళ్ళి వారి జీవితంలో వెళ్ళుతోడానికి నిర్ణయించుకున్నారు. 16 వచనం చూడండి ఆయన, 16 వచనం 3వది వాళ్ళ గురించి గొర్రెల కాపర్లు. త్వరగా వెళ్ళి అంటే వాళ్ళు ఏముంది, త్వరగా అంటే ఆసక్తి, యేసుప్రభువు చూడాలి ఆసక్తి ఉంది. 3వది వాళ్ళు ఏముంది తెలిసిన, ఆసక్తి కలిగిన గొర్రెల కాపర్లు. అది ఆసక్తి కలిగిన వారు. ఈరోజు మనకేముండాలండి, యేసు ప్రభువులో మనం పండగలో ఆసక్తి ఉంటుంది. దేని మీద? లోక కార్యాల మీదనే. ప్రభు మీద ఆసక్తి తగ్గిపోతుంది. ఆ రోజు పండగ నెల, బ్రదర్ పాస్టర్ గారు ఈ నెల వదిలేడయ్యా, మమ్మల్ని ఎందుకు పట్టుకుంటారు, రేపు నెల 31st అంతా వచ్చేస్తాం, వచ్చే రాత్రి అంతా మీరు ఏం చెప్తే మేము వచ్చేస్తాము, మేము తీర్మానాలు చేస్తాం, మేము ఇవి చేస్తాం, మేము అలా ఉంటాం. మంచిదే, ప్రభువుని దాటి ప్రభువుని కాదని వేది చేయకూడదు. బైబిల్ అంటుంది, నాకు వేరుగా ఉండి మీరేమి చేయలేరు. నీకు అన్నీ సమకూర్చబడాలంటే ఆయనే కేంద్ర బిందువుగా ఉండాలి. మొదట ఆయనంతే మొదట ఆయనే. కాబట్టి ఆయన ప్రేమించే అనుభవం కలిగినట్టుగా మనం ఉండాలి. ఆసక్తి కలిగినటువంటి వారు దేవుని పనిలో, దేవుని ప్రయాసలో, మనం దేవుని కార్యాలు ఎలా ఉండాలి. యేసు ప్రభు కొరకై వాళ్ళు ఆసక్తి కలిగారండి. రక్షకుని కొరకు వారిలో ఆసక్తి ఉంది, మెస్సియా కొరకు ఆసక్తి ఉంది, మా దేవుని కొరకై వారికి ఆసక్తి ఉంది. నీ ఆసక్తి ఎలాగుంది? మొదట ఉన్న ఆసక్తి ఏమంటే ఎటుంటుందా, బాగా హుషారుగా ఉంటుంది. మళ్ళా తర్వాత అంతే, కొత్తగా షర్ట్ తల అని ఉంటుంది. 1 సంవత్సరం తర్వాత ఆ షర్ట్ అయిపోయింది, షేడ్ అయిపోయి ఉంటుంది. అది మన జీవితం, అలా ఉండకూడదు. బైబిల్ అంటుంది, 1 కొరింథీ పత్రిక 15:58 చదవండి. బైబిల్లో కొరింథీ 1 పత్రిక 15:58. 1 కొరింథీ, నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్త్రీలను కదలిన వారును ప్రభు కార్యాభివృద్ధి ఎందు ఎప్పటికీ ఆసక్తులుగా ఉండాలి. యేసు ప్రభు వారిని చూడడానికి వాళ్ళు ఏముంది, ఆసక్తి ఉన్నది. నీకు నాకు ప్రభు దగ్గరికి వెళ్ళాలంటే ఏముండాలమ్మా, ఆశ ఉండాలి, నిరాశ ఉండకూడదు. ఈరోజు చాలామందికి నిరాశలు ఎక్కువ. ఏం పోతాంలే కానీ, టైం అయిపోయిందిలే కానీ, ఇంక అయిపోయింటుంది కానీ, ఇంకేం విన్నాము కానీలే, రేపు పోతామలే ఇట్లా అనుకుంటారు చాలామంది. అట్లా అనుకోకూడదు. నీ ప్రభు దగ్గరికి వెళ్తామని డిసైడ్ అయితే నీకు తెలిసి తాగకూడదు. అది ఏమండి, మీకు బాగా చెప్పనా, ఒకవేళ వానే వచ్చింది, ఎమర్జెన్సీగా మన కార్యంలో ఏదో ప్రమాదం జరిగింది. అప్పుడు మనం ఏం చేస్తాం, వానున్న కానీ గుడిగేసుకొని ఇంకోటి ఏది వేసుకొని పోతాం లేదండి. అయ్యో వాన పడుతుంది, ఆడి వచ్చింది అంటావా? లేదు, అదే ప్రమాదం, పరిగెత్తాం లేదా? ప్రాణాపాయ స్థితి అంటే పరిగెత్తాం కదా. అలా ఇంకొక మాట మీకు ఇంకా బాగా అర్థం కదా, మన బిడ్డ స్కూల్లో ఉండి టకామని పడిపోయాడు, రక్తం కారుతుంది, స్కూల్లో టీచర్ ఫోన్ చేస్తారు, నీకు వాన వస్తుంది, తల్లిగా నువ్వేం చేస్తావు? ఒడిగెత్తుకోనో, తడి చేయనో, ఇంటి ఆయన పిలిచో, పక్కన వాళ్ళు పిలిచో, బోయో బిడ్డకి అయిపోయిందట, త్వరగా పోతావా? వస్తాలే మేడం, మీరు చూసుకోండి మేడం అంటారా? వెంటనే త్వరగా, అయ్యో నా బిడ్డకి ఏమైంది మేడం బాగున్నా మేడం, ఏమైనా కళ్ళు తిరిగింది మేడం తప్పనా? దేవుని విషయాలు అట్లా ఉండాలి. మనం నీ ప్రభు విషయాలు అటువంటి ఆ ఆలోచనతో నువ్వు వెళ్ళాలి. అప్పుడు ఆ ఆశను దేవుడు చూస్తాడు. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు, దేవా నీ కొరకు నా ప్రాణము తృష్ణగొనుచు ఉన్నది. దప్పికొండాలి, ప్రభుని చూడాలని ఆశ. ఏమైపోయిందిలే, రాజుగారి గుర్రం గాడిదైందంటే లోకం అన్నట్టు కాదు. ఎప్పుడు ఆసక్తి తగ్గకూడదు దేవుల్లో. ఆయన ఎప్పుడు నవనూతనమైన వాడు. ఇప్పుడు పండగ నెలలో అందరూ కూడా పోతే షాపుకి పోతున్నాం, ఏమంటాం, డ్రెస్ అయ్యా, శారీ అయ్యా, ప్యాంట్ బిట్ చూపియా, ఇంకోటి చూపెట్టే, పాత కదా లేటెస్ట్ కొత్తది ఏదో చూపించు, ట్రెండ్ కావాలి. పాతది కదా కొత్తది, ఇది కొత్త లేటెస్ట్ అనమాటాడు. వాడు అమ్మేదంతా పాత అయినా కావచ్చు, కొత్తది ఒక తర్వాత సంగతి. లేదంటే ఇప్పుడే వచ్చింది, లేటెస్ట్గా వచ్చింది అంటాడు. అది కాదు ఇంకోటి చూపించయ్యా, అది ఆల్రెడీ వాడేనా అంటే వెనుగునున్నదో నేను వాడేసానయ్యా అంటారు. కాబట్టి ప్రతిదీ కూడా నవనూతనం, కొత్తదనం కావాలి కదా. ఎప్పుడు కూడా ఆసక్తిలో ఏమూడదు. మీకు ఇంకా బాగా చెప్పాలంటే, మీ ఓనర్ గారి దగ్గర పని చేస్తున్నావు, ఈరోజు 1000 రూపాయలు ఇస్తున్నాడు,
ఒక గంట పని చేయమా 300 500 ఇస్తానంటావు ఒక గంటకి. రోజంతా పని చేస్తే 1000 రూపాయలు 8 గంటలు. ఒక గంట పని చేయమంటే 500 ఇస్తానంటే నువ్వేం చేస్తావా? సరే సార్ చేస్తా సార్, 500 వస్తుంది కదా సార్, చేస్తాను. డబ్బు కోసం ఇంకొక గంట చేయమేస్తానా, అమ్మ ఇంకొక గంట చేయమేస్తానంటే డబ్బు కొరకు కష్టమైన ఏం చేస్తావు? ఆలోచించేస్తావు. చాలామంది ఓటీ అంటారు. బయట దేశాలు చాలామంది దేవుని పిల్లలు సేవకులకై సంఘాలకై వారు దాతృత్వంగా ఇస్తున్నారు. ఓవర్ టైం అంటే వాళ్ళు డ్యూటీ మించి 1 గంట 2 గంటలు పనిచేసి సేవకులకి సంఘాలకి ఇస్తున్నారండి. వాళ్ళ ధనాన్ని దేవుని కొరకే కష్టపడుతున్నారు వాళ్ళు. తెలుసు, మనం వింటున్నాం కాబట్టి ఆసక్తి కదండి. దేవుని డబ్బు కొరకే ఎంత ఆసక్తి ఉంటుందో దేవుని విషయాలు కూడా అటు ఆసక్తి ఉండాలి. మా పండగ రోజే కాదు, ఎప్పుడు ఎల్లవేళ దేవుని విషయాల్లో మనం ఆసక్తి కలిగిన వారిగా ఉండాలి. వాళ్ళు గొర్రెల కాపరు ఆసక్తి కలిగిన వారుగా ఉన్నట్టుగా చూస్తున్నాం. ఆ తర్వాత 17వ వచనానికి వద్దానండి. 17వ వచనం, వారు ఆసక్తిగా ప్రభు దగ్గరికి వచ్చారు. 17వ వచనంలో లూకా సువార్త 2:17, వారు చూచి తమతో ఎవరంటే దేవదూతలు చెప్పారు కదా, ఇదిగో సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమ, ఆయన కృష్ణుని భూమి మీద మనుషులకు సమాధానం, ఇదిగో ప్రభు పుట్టాడని చెప్పారు కాబట్టి చదువు నాయన. చెప్పబడిన మాటలను ప్రచురము చేసినంటే చెప్పబడిన మాటలు శిశువుని గురించి తమతో చెప్పబడిన మాట ప్రచురం అంటే వాళ్ళు ప్రభుని గురించి చెప్పారంటే యేసు ప్రభు వారి గురించి సాక్ష్యం ఇస్తున్నారు. ఏందట, ఈ పండగ మాసాల్లో నీ ప్రభుని గురించి నువ్వేం చేయాలి? సాక్ష్యం ఇవ్వాలి. యేసుక్రీస్తు పుట్టాడు. వాట్సాప్లో స్టేటస్లో మరొకరికి రెండమ్మా పండగ రండి. చాలామంది అంటారు, ఏం సార్ పండగ బలమా? ఎవరైనా చూడు పక్కింటి వాళ్ళు, ఏమ్మా ఏంది వారానికి ముందే, ఏమా పండగ బలమా? బలమే. ఏమండి, డబ్బు ఉంటే రోజు పండగే, కొత్త బట్టలు వేసినోడికి పండగే, బంగారు కొనుక్కున్నోడికి పండగే, అర్థం బండి కొన్నోడికి పండగే, సెల్లు కొన్నోడికి పండగే. కొంటున్నా ఉంటుంది పండగతో సమానం. కానీ పండగ అంటే ఆ పండగ కాదు, ఈ పండగ అన్ని పండగల కంటే ప్రత్యేకమైన తెలుసా? ప్రభువు దగ్గర ఉండి ఆయన మాటలు అంటున్నారు, అది గొప్ప భాగ్యం. యేసు ప్రభు వారి గురించి వారు సాక్ష్యం ఇస్తున్నారు. యేసు ప్రభు గురించి ఏం చేయాలి? అది యేసు ప్రభు వారి గురించినటువంటి సాక్ష్యం. అందుకే కదా ఏది నీ సాక్ష్యము. తిమోతి మొదటి పత్రిక 3వ అధ్యాయము 7వ వచనంలో ఒక వాక్యాన్ని చదవండి. తిమోతి రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 7వ వచనం చదువునైనా. మరియు సంఘమునకు వెలుపరు వారి ఎడల ఏ సాక్ష్యం పొందాలంట? మంచి సాక్ష్యం ఉండాలి. సంఘము వెలుపల, సంఘం లోపల కాదు. సంఘం లోపల భలే మంచోడండి అది కాదు, నీ వెలుపల అర్థమవుతుంది. లోపలికి ఎవరికి తెలీదు, బయట తెలుస్తుంది అందరికీ నీ కథ. సాక్ష్యం, మంచి సాక్ష్యం. యేసు ప్రభు వారికి ఏ సాక్ష్యం అండి? పుట్టాడన్న సాక్ష్యం వచ్చింది, పరిశుద్ధుడన్న సాక్ష్యం వచ్చింది, పరలోకం నుంచి పంపబడ్డాడని సాక్ష్యం వచ్చింది. నీ ప్రభుని గురించి నువ్వేం సాక్ష్యం చెప్తావు? నీ జీవితమే ఒక సాక్ష్యం అవ్వాలి. ఈరోజు సాక్ష్యాలు సాకులు ఎక్కువైపోయినాయి. ఏమైనాయి? సాకులు ఎక్కువైనాయి చాలామందికి. చెప్పలేరు. ప్రార్థన రాదు బ్రదర్, అయ్యో మీరు చేయండి బ్రదర్. ప్రార్థన మీరు బాగుండే బ్రదర్. వాక్యం బ్రదర్ మీరు చెప్పండి బ్రదర్ అంటే అర్థమేమి? తప్పించుకున్నారు చాలామంది సాకులు. కొంతమంది యేసుప్రభువు నమ్ముకొని ఏమండి, బ్రదర్ పాస్టర్ గారు ఒక దగ్గరకు వచ్చి, అయ్యగారు ప్రైజ్ లార్డ్ సార్, ఓకే సార్ అంటారు. ఏమయ్యా ఏమండి ఏదో ప్రార్థన చేయంటే ప్రార్థన గుమ్మన్నాడు సార్, ఒకటాడే కాదు కానీ తలగీక్కుంటారు వాళ్ళు. కొంతమంది ప్రార్థన కూడా రాదు, కొంతమంది వాక్యం కూడా చదవరు. కొంతమంది అంటే అర్థమేమంటే వాళ్ళు ప్రభు యొక్క మహిమను, ప్రభుని వారు ధరించుకోలేదు. అది అమ్మా బాగా అర్థమైందా? కొత్తగా బండి కొన్నాడు, ఇంట్లో పెడతాడు, ఊరంతా చూపిస్తాడా? ఊరంతా చూపిస్తాడు కదా. మరి నీలో ప్రభు ఉంటే నువ్వు ఊరంతా చూపించాలి కదా నీ ప్రభుని గురించి. నువ్వు యేసు ప్రభు బిడ్డ అంటే కనిపించాలి. లోపల దాచుకుంటే బండి ఎత్తుకొని వచ్చి నీటికి గుడ్డేసి మూల దోసేసి పెట్టేసి ఆ బండి బయటే దిక్కుంటే నేను కూడా బండి కొన్నాను తెలుసా అంటే, యాడే నీ బండి అంటారు. నా బండి కలరు అది బండి చూపించి మనం మాట్లాడు. మా ఇంట్లో ఉండదు, నీ ఇంట్లో ఉంటే మాకేమే. నీ ప్రభు కనిపించాలి సువార్త ద్వారా. నీ సాక్ష్యం, నీ ఈదులో కార్యక్రమాలు చూడండి. ఈరోజు మీటింగ్స్ మీ ఇళ్ళలో పెట్టండి. శ్రోతలారా, భక్తులారా, వాక్యం వింటున్న మీరు ఎవరైనా సరే
ఈ క్రిస్మస్ దినాల్లో మీ ఇళ్ళకి యేసు ప్రభుని పిలవండి, ఇంటిలో సువార్త కుడికలు పెట్టించండి, మీ గ్రామంలో యేసు ప్రభు గురించి సౌండ్ సిస్టమ్ పెట్టి ఒక్కరోజు అవకాశం ఇది. యేసు ప్రభు గురించి చెప్పడానికి గొప్ప అవకాశం ఇది. సౌండ్ సిస్టమ్ పెట్టినా ఏం పెట్టేవో ఏమంటారు, సరేలేబ్బా వాళ్ళ క్రిస్మస్ పండగ ఒకరోజు పెట్టుకుంటున్నారు, నీకు అవకాశం ఇస్తారు. ఆ అవకాశాన్ని పోగొట్టుకోవద్దు. ఈరోజు చాలామంది ఏం చేస్తారంటే పెట్టుకోరు. సువార్త అందించాలి నీ గ్రామాల్లో, నీ ద్వారా నీ ప్రభువు ఏమవ్వాలి, సాక్ష్యంగా ప్రచురించబడాలి. అది వారి జీవితంలో వారు సాక్ష్యం ఇచ్చారని చూస్తున్నాం. 5వ చూద్దాం రండి. లూకాసు వార్త 2:20. వారు యేసు ప్రభు వారి గురించి సాక్ష్యం ఇస్తున్నారు. తర్వాత 20, ఆ గొర్రెల కాపరులు తమతో చెప్పబడిన కన్నవాటిని గురించి దేవుని మహిమపరచుచు స్తోత్రములు చేసి తిరిగి వెళ్ళిరి. కళ్ళారా చూసే కొందికి వాళ్ళ కడుపు నిండా వచ్చింది, కృతజ్ఞత వచ్చింది. యేసు ప్రభువుని చూశారు, యేసు ప్రభు దేవదూత చెప్పింది కళ్ళారా వాళ్ళు అనుభవించారు. తద్వారా వాళ్ళు చెబుతూ సంతోషముతో వాళ్ళు స్తోత్రాలు చేస్తున్నారు. దినవృత్తాంతాల మొదటి గ్రంథం 16వ అధ్యాయము 24వ వచనం చదువుకుందాం. దినవృత్తాంతాల మొదటి గ్రంథం 16:24. ఏం రాయబడి బైబిల్లో? మొదటి దినవృత్తాంతాల గ్రంథం చదువు నాయన, చదువు, తీ బైబిల్ చదువు. 16:24 చదవాలి. ఏమన్నా వస్తుంది చదవండి. బోధవారులను అక్కడ అన్యజనులు ఆయన గురించి ఏం చేశారు? అన్యజనులలో ఆయన మహిమను ప్రచురపరచరి. ప్రభువును గురించి చెబుతున్నారు, ప్రభువును గురించి స్తోత్రముగా ఎలుగు చెప్తున్నారు. అది స్తోత్రములు దేవుని గణపరుస్తున్నారు, దేవుని హెచ్చిస్తూ ఉన్నారు, దేవుని కొనియాడుతున్నారు. ఎక్కడ? అన్యజనుల మధ్య, అంతే కదా. అన్యజనుల మధ్యను క్రీస్తు మధుర నామము, అన్యజనుల మధ్యను క్రీస్తు మధుర నామము, నీ వలన దూషింపబడుచున్నదా, నీ క్రియ వలన అవమానం పొందుచున్నదా, క్రీస్తు సాక్షిగా నీవు ఉంటావా, నీదు సాక్ష్యము నిలుపుకుంటావా. మన సాక్ష్యం యేసు ప్రభువు పిల్లలని కనిపించాలి. ఈరోజు ప్రపంచం అంతా కనిపిస్తుంది. ఏమని? క్రైస్తవుల కుటుంబాల మీద ఏముంటుంది? స్టార్లు ఉంటున్నాయి, వాళ్ళ క్రైస్తవులు ఉంటారు. కానీ జీవితంలో కూడా స్టార్ కనిపించాలి. మన జీవితాల్లో మన ప్రభువును కనిపించాలి. ఆయన గురించి ప్రచురం చేయాలి, ఆయన గురించి స్తోత్రములు చేయాలి. ఎందుకో తెలుసా? నీ కొరకు వచ్చి, నీ కొరకు జన్మించి, నీ పాపాల కొరకే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు బలైపోయి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచాడు. ఆయన నమ్మితే పరలోక రాజ్యం, నమ్మకపోతే అగ్నిగుండం. యేసు ప్రభు తిరిగి మేఘాల మీద రాబోతున్నాడు. మొదటగా ఆయన వచ్చాడు, రెండవదిగా ఆయన వస్తాడు. నేను వచ్చి కొనిపోవడానికి ఇష్టపడుతున్నాడు. కొనిపోయే గుంపులో ఉండాలని ప్రభు ఈ లోకానికి జన్మించాడు. పరలోకం ఇవ్వాలని ఈ లోకంలో జన్మించాడు. ఆయనతో ఉండాలని ఈ లోకంలో జన్మించాడు. ఆయనతో ఏలాలని ఆయన జన్మించాడు. అది కారణం. యేసుక్రీస్తు వారిని ఈ గొర్రెల కాపురు చూసి రక్షకుడిని బట్టి వారు ఆనందించిరి, వారు కేకలేసిరి, వారు సంతోషించారు. కొనేస్తామా? ఈ రాత్రి వేళ దేవుని వాక్యం చదువుతుండగా, వింటూ ఉండగా నీకు అర్థమైంది ఏంటో తెలుసా? యేసు ప్రభు పుట్టాడండి. నీలో పుట్టాడా అమ్మా? కొడుకు పుడతానో కూతురు పుడతానో నీలో ప్రభు పుట్టాలి. యేసుక్రీస్తు జన్మిస్తే నీ జీవితమే బ్రతుకు మారిపోతుంది. దుర్మార్గుల్లో యేసు ప్రభువు పుట్టాడు, పాపాత్ములో యేసు ప్రభు పుట్టయ్యా. ఒకప్పుడు ఘోర పాపిని, ఇప్పుడు నా బ్రతుకుని దేవుడు మార్చాడు, అందులో బట్టి స్తోత్రం చెప్తున్నారండి. యేసే బ్రతుకు మార్చాడు, ఆయన గురించిన సాక్ష్యం చెప్తున్నాడు. ఏది నీ సాక్ష్యం? యేసు ప్రభు వారి గురించి కృతజ్ఞతలు చెల్లించాలి, ఆయన కొనియాడాలి, ఆయన బతికినంత వరకు, నేనున్నంత కాలము యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు నేను చెల్లించదని అంటాడు భక్తులు. మనం ఉన్నంత వరకు ఆయన గొప్పతనాన్ని, ఆయన ఔన్నత్యాన్ని, ఆయన మహిమత్వాన్ని, ఆయన గంభీరత్వాన్ని, ఆయన శ్రేష్టత్వాన్ని, పరలోకుల దేవుడు ఈ లోకానికి వచ్చాడు. గుర్తుపెట్టుకోండి. ఆరాధన వదులుకొని నీ కొరకు వచ్చాడు. పరిశుద్ధతను, పరలోకుల పరిశుద్ధ దేవతను వదులుకొని ఈ లోకానికి వచ్చాడు. నీ కొరకే అన్నీ వదులుకున్నాడు ఆయన. ఆయన కొరకు నువ్వు వదులుకుంటావు. ఈరోజు ఏమర్పిస్తావు? నీ హృదయం ఇస్తావా ప్రభుకి?
నీ హృదయము ఇష్టం అన్నాడు. విరిగి నలిగిన హృదయం నాకు ఇష్టమైన బలి అన్నాడు.